స్టేజ్ రెడీగా ఉంది. స్పాట్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఇక యాక్షన్ అనగానే కెమెరా ముందుకు రాహుల్ గాంధీ వచ్చేశారు. దేశంలో ఓట్లు చోరీ అయ్యాయి, దీనిపై మేము పోరాటం చేస్తున్నామంటూ డైలాగులు పేల్చారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయన చేస్తున్న ఆరోపణలపై బలమైన ఆధారాలు లేవు, చెప్పే సమాచారంలో క్రెడిబిలిటీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఎప్పటిలానే మరో పొలిటికల్ డ్రామా అన్నట్లుగానే ఉంది. పాడిందే పాడరా పాచిపళ్ల దాసరి అన్నట్లుగా కొన్ని నెలల నుంచి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో ఎన్నికల వ్యవస్థ మోసపూరితంగా తయారైందని పదే పదే చెప్పుకొస్తున్నారు. Doesn't matter how senior you are, how junior you are. One day, the opposition is going to come to power, and then you see what we do to you. తన వాదనను సమర్థించుకునేందుకు బూటకపు ఓటర్లని ఒక జాబితాను ప్రదర్శిస్తూ వెంటిలేటర్పై ప్రజాస్వామ్యం ఉందంటూ కలరింగిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి పాలవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో రాహుల్ గాంధీ ఈ అసత్య ప్రచారానికి తెరలేపుతున్నారని ఎన్డీఏ కూటమి మండిపడుతోంది. దీన్ని ఒక కట్టుకథలా అల్లి ప్రజలను దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య 4.4% పెరగడంపై రాహుల్ గాంధీ అనుమానాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఒక సాధారణ నిజ నిర్ధారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004లో ఓటర్ల సంఖ్య 4.7%, 2009లో 4.1%గా ఉంది. తర్వాత అది 4.4%గా మారింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకుండానే ఓట్ల లెక్కింపుపై సంతకాలు చేశారు. ఇది మోసమని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉంటే ఆయన ఎందుకు కోర్టులో కేసు వేయలేదు? కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకి ఎందుకు పరిమితమయ్యారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మహాదేవపుర నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారించారు. అయితే రాష్ట్రంలో జరిగిన ఓటర్ల జాబితా అవకతవకల్లో అతిపెద్ద అక్రమాల గురించి ఆయన ప్రస్తావించలేదు. ఆ అక్రమాలు బీజేపీ కంచుకోటల్లో కాకుండా కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలైన శివాజీనగర్, చామ్రాజ్పేట వంటి ప్రాంతాల్లోనే జరిగాయి. మరోవైపు 90% మైనారిటీ ఓటర్లు ఉన్న మాలేగావ్ సెంటర్లో ఓటింగ్ శాతం ఏకంగా 43.5% పెరిగింది. అక్కడ వేల సంఖ్యలో ఓటర్ల చిరునామాలు అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. కేవలం ఈ ఒక్క సీటు కారణంగానే ధూళి నియోజకవర్గం ఫలితాలు తారుమారయ్యాయి. కానీ ఈ విషయాలు మాత్రం రాహుల్ గాంధీ ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదు. ఇది ఆయన వ్యూహాత్మకంగా తప్పించిన అంశంగా కనిపిస్తోంది. ఇక అసలు విషయం ఏంటనంటే కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు, బీజేపీ గెలిస్తే ఆ గెలుపు అక్రమం. ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ఒకటే, నిబంధనలు మారవు. రాహుల్ గాంధీ తీరులో మాత్రమే మార్పు ఉంటుంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆరోపణలలో నిజం ఉందని భావిస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి కోర్టులను ఆశ్రయించవలసిందిగా ఈసీ సవాల్ విసిరింది. మరి రాహుల్ అలా ఎందుకు చేయటం లేదు? ఈ ఆరోపణలన్నీ ర్యాలీల వరకు, ఇంటర్వ్యూల వరకు, సమావేశాల వరకు బాగుంటాయి, కానీ కోర్టుల్లో నిరూపించాలంటే నిరూపించలేరు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుల్లో నిలబడవన్న విషయం రాహుల్ గాంధీకి కూడా తెలుసు. రాహుల్ ఆరోపణలు కేవలం మన దేశం వరకే పరిమితం కాలేదు. విదేశాల్లో కూడా తన ప్రసంగాల్లో, ఇంటర్వ్యూలలో విదేశీ మీడియా సానుభూతి కథనాల ద్వారా ఒక నాటకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆ తరువాత ఇండియాకు తిరిగి వచ్చి అదే విదేశీ నివేదికలను ప్రపంచవ్యాప్త రుజువుగా చూపిస్తున్నారు. ఇదంతా ఒక ఫీడ్బ్యాక్ లూప్ అనే చెప్పాలి. ఏమీ లేని విషయాన్ని బలంగా చూపించడానికి ఒక ఏకాభిప్రాయం ఉన్నట్లుగా సృష్టిస్తారు. ఇది దేనికి ఉపయోగపడదు. ఇదే సమయంలో బీహార్, కేరళ, చివరికి రాహుల్ గాంధీ సొంత చెల్లి విజయం సాధించిన నియోజకవర్గమైన వయనాడ్లోనూ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనలు జరిగాయి. వీటిలో లక్షల కొద్దీ నకిలీ ఓట్లు బయటపడ్డాయి. ఈ ప్రక్షాళనపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తమ ఓటు బ్యాంకులకు ముప్పు వచ్చినప్పుడు మాత్రమే అభ్యంతరాలు లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి కొత్తదేమీ కాదు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు, రైతుల ఆందోళనలు ప్రతి సమస్యను ప్రజాస్వామ్య మరణంగా చిత్రీకరించారు. వీరి ఉద్దేశం వ్యవస్థను సరిదిద్దడం కాదు, ప్రజలకు దానిపై ఉన్న నమ్మకాన్ని చెడగొట్టడమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడూ సంపూర్ణంగా ఉండవు, కానీ ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజకీయ నాటకాలకు ఒక వేదిక కాదు. రాహుల్ గాంధీకి తన వాదనను నిరూపించుకునేందుకు అన్ని అవకాశాలు, అస్త్రాలు ఉన్నాయి. పిటిషన్లు, అఫిడవిట్లు, కోర్టులు, అవసరమైతే అంతకు మించి కూడా. కానీ ఆయన బలమైన ఆధారాలకు బదులుగా హ్యాష్ట్యాగ్లనే ఎంచుకున్నారు. అందుకే ఆయన కోర్టులో అడుగుపెట్టే వరకు ఓట్ల చోరీ అనే ఈ నాటకం కేవలం ఒక ప్రహసనం.
ఒక కపటత్వంలానే మిగిలిపోతుంది. ఎందుకంటే చివరికి ప్రజాస్వామ్యం ప్రసంగాలతోనూ హెడ్లైన్స్తోనూ నడవదు. ఓటరు తన ఓటును వేసే ఆ నిశ్శబ్ద క్షణంలోనే అది బలోపేతమవుతుంది. Subscribe to One India and never miss an update.